హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మీరు తమిళలో చూసినట్టే ఇండియా నుంచి 35 కేజెస్ పార్సల్ అయితే వచ్చేసింది. అండ్ ఇది ఓపెన్ చేయబోయే ముందు నేనైతే మీకు ఇక్కడ నుంచి మా బాల్కనీ వ్యూ చూపించాలనుకుంటున్నాను. చూడండి, లేక్ అండ్ ఫౌంటైన్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి స్కైలో ఇలా కలర్స్ చేంజ్ అయ్యి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఇలా లేక్ సైడ్ చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. ఓకే, మరి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో మొత్తం 2 పార్సల్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేద్దాం, ఇందులో ఏముందో చూద్దాం. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే నాకు ఫేవరెట్ ఐటమ్ కనిపించింది, చెకోడీలు. చెకోడీలు అంటే ఎంతమందికి ఇష్టం? నాకు ఇది నా ఫేవరెట్ స్నాక్. సరే, ఫస్ట్ మనం తర్వాత ఓపెన్ చేసి తినాలి. నెక్స్ట్ ఆకు పకోడీలు. సో ఇది మా ఏరియాలో అయితే ఆకు పకోడీలు అంటారు. సో మీ ఏరియాలో ఏమైనా డిఫరెంట్ నేమ్స్ ఉంటే కమెంట్ చేయండి. ఆకు పకోడీలు గట్టిగానే పంపుతారు. ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు. ఇక్కడ మనకు దొరుకుతాయి కానీ మన ఇండియాలో ఉన్నంత స్పైసీగా అయితే ఒక నుంచి మనకి తాలింపుకి అవి యూజ్ అవుతాయని అక్కడి నుంచి పంపారు. అండ్ నెక్స్ట్ వచ్చి సన్నకార పూస. ఇది ఓపెన్ చేసి చూద్దాము. చూడడానికి చాలా బాగున్నాయి. అన్నీ చూస్తే నాకు ఇప్పుడే నోరు అయిపోతుంది. నెక్స్ట్ టమాటా పచ్చడి. పికిల్స్ అండ్ స్నాక్స్ అన్ని మేము ఎప్పుడు వర్మార్క్ పికిల్స్ నుంచి తెచ్చుకుంటాము. సో ఇవి మా ఊరి దగ్గర మా రిలేటివ్స్ వాళ్ళ అన్న ఐటమ్స్ చాలా బాగా చేస్తారు, చాలా క్వాలిటీగా ఉంటాయి. సో మేము ఎప్పుడు అక్కడి నుంచే తెప్పించుకుంటాం. సో ఈసారి అయితే ఇవన్నీ ఆర్డర్ చేసి పంపారు. నేను నచ్చది వాళ్ళు చేసే ప్యాకింగ్, అసలు లీకేజ్ ఏమీ లేకుండా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, మన ఆంధ్ర స్టైల్లో ఉంటాయి. సో మీకు ఎవరికైనా నచ్చితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి తురుము ఆవకాయ, అంటే మామిడికాయని తురిమి దాంతో ఇలా ఆవకాయ చేస్తారు. టిఫిన్స్లోకి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? పులిహోర పేస్ట్. బిజీ డేస్లో కుకింగ్ చేసుకోవడం కొంచెం లేజీగా ఉన్నా, ఏదో సింపుల్గా చేసుకోవాలన్నా మేమైతే ఇలా పులిహోర గొజ్జు ఇండియా నుంచి తెప్పించుకుని అది రైస్లో కలిపేసుకుని తినేస్తాము. సో మనకి ఈజీగా 5-10 మినిట్స్లో అయిపోతుంది. దానికోసం పులిహోర గొజ్జు పంపారు. సో ఇది వచ్చేసి పునుగుల పిండి, అంటే మనకి సల్ల పునుగులు వేసుకోవడం అది మన జనరేషన్లో చాలా మందికి రాదు కదా. సో అక్కడి నుంచి పంపారు. సో ఏంటంటే ఈ పిండిని మనం వాటర్లో మిక్స్ చేసేసుకుని చాలా ఈజీగా సల్ల పునుగులు అవి వేసుకోవచ్చు. సో ఇది సెకండ్ ప్యాకెట్ ఆఫ్ పులిహోర పేస్ట్. సో ఇది వచ్చి తాటితాండ్ర అంటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మన పేరెంట్స్ ఏజ్లో వాళ్ళకి స్నాక్స్ అంటే ఇవ్వనేమో, ఎక్కువ ఇలాంటివి తినేవారు. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇవన్నమాట. సో మనకు ఆల్మోస్ట్ మామిడి తాండ్ర తింటాం కదా, ఆ టైప్లోనే ఉంటాయి. తాటి తాండ్ర చాలా బాగున్నాయి. నెక్స్ట్ నా చాలా ఫేవరెట్ ఐటమ్ రేగుడియాలు. నాకు తెలిసి చాలా మందికి కూడా రేగుడియాలు నచ్చుతా ఉంటాయి. మనకి ఈ రేగుడియాలు చూడగానే నాకైతే మన చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయి. మా చిన్నప్పుడు అయితే 2 రూపీస్కి 1 రూపీకి ఇలా విడిగా రేగుడియాలు అమ్మేవారు. రేగుడియాలు, నారింజ మిఠాయి అన్నీ అమ్మేవారు కదా మన చిన్నప్పుడు. సో వీటిలో మీ ఫేవరెట్ స్నాక్ ఏంటో కమెంట్ చేయండి. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇది కూడా అయితే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి. సో ఇది చట్నీ పొడి. పల్లె చట్నీ చేసుకోవాలంటే అన్ని మళ్ళీ ఫ్రై చేసి అన్ని చేయాలి కదా. సో దానికోసం ఈ పొడి పంపారు. సో ఇది ఆల్రెడీ అంత ప్రిపరేషన్ అయిపోయింది. సో మనం డైరెక్ట్ వాటర్లో మిక్స్ చేసేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్ని క్విక్గా అయిపోయాయి అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఎండ్రాయిలు మనకి యూఎస్ లో ఎక్కడ దొరకవు కదా. అండ్ ఇది చాలా మంది ఇష్టపడతారు, చాలా మంది ఆ స్మెల్ కూడా పడదు కొంతమందికి. ఏ కేటగిరీలోకి వస్తారో కమెంట్ చేయండి. ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాము. ఇప్పుడు సెకండ్ పార్సల్ కూడా ఓపెన్ చేసి ఇంకా అందులో ఎన్ని ఉన్నాయో చూద్దామా. రావట్లేదే. ఇందులో కూడా ఇంకా చాలా స్నాక్స్ ఉన్నాయి. మురుకులు నా ఇంకో ఫేవరెట్ ఐటమ్ మురుకులు. సో ఈ బెల్లం పాకంతో చేస్తారు, చాలా బాగుంటాయి. నువ్వులేసి చేస్తారు, దాన్ని ఇష్టపడరు. సో అందుకని నువ్వు లేకుండా పంపుతారు మా కోసం. సున్నుండలు సున్నుండలు చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మా మదర్ కూడా సున్నుండలు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సో 3 ప్యాకెట్స్ ఉన్నాయి సున్నుండలు అయితే. సున్నుండలు కూడా చూసారు కదా, ఎక్కడ ఏమీ పాడవకుండా చాలా బాగా వచ్చినాయి. జనరల్గా పొడి అయిపోతాయేమో అనుకుంటాం కదా, ఈ ప్యాకింగ్ వల్ల చాలా బాగుంది. సో 3 ప్యాకెట్స్ ఉన్నాయి సున్నుండలు అయితే. ఇవి ఆల్మోస్ట్ 4 ప్యాకెట్స్ వచ్చినాయి. చట్నీ పొడి 2 ప్యాకెట్స్ పంపారు. శనగపిండి 1 ప్యాకెట్ పంపారు. పులిహోర పేస్ట్ ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్ పంపారు. పునుగుల పిండి 3 ప్యాకెట్స్ పంపారు. టమాటా పచ్చడి 2 ప్యాకెట్స్. తురుమావకాయ 2 ప్యాకెట్స్. సో భీమవరం నుంచి వచ్చినాయంటే ఆ మాత్రం క్వాంటిటీ ఉండాలి కదా. అండ్ ఒకవేళ మీరు ఇండియా నుంచి ఏమైనా నాన్ వెజ్ పికిల్స్ లాంటివి తెప్పించుకోవాలనుకుంటే మోస్ట్లీ బోన్లెస్సే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ బోన్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి వాళ్ళు ఆపేసి ఆ ప్యాకెట్స్ తీసేస్తారు. సో సేఫ్ సైడ్ మీరైతే ఎప్పుడు బోన్లెస్ పికిల్స్ మాత్రమే తెప్పించుకోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా మొత్తం ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో. సో అందులో ఎన్ని తినడానికి చాలా డేస్ పడుతుంది. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ప్లేస్ వరకు ప్రస్తుతానికి ఇక్కడైతే ఇవి పెట్టాము. సో గోదావరి సైడ్ నుంచి అంటే ఈ మాత్రం ఉండాలి కదా. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. సో ఇప్పుడు ఈ అన్ని ఐటమ్స్ చూసారు కదా, మీ ఫేవరెట్ స్నాక్స్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ మనది భీమవరం కాబట్టి మా భీమవరం సైడ్ పచ్చళ్ళు స్నాక్ ఐటమ్స్ అయితే చూసారు కదా. సో మీ ఊర్లో ఏం ఫేమస్ కమెంట్స్ లో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక మా వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.